ఇక్కడ కనబడుతున్న 7 kgs రాయిని చూసి నేనైతే షాక్ అయిపోయినాను. ప్రెసెంట్ మనమైతే ఏపీలో కసాపురం అనే ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇదైతే ఏపీకి తెలంగాణకి ఒక పెద్ద ఆంజనేయ స్వామి గుడి అని చెప్పుకోవచ్చు. చాలా మంది రామాయణం వినింటారు, అలాగే రామసేతు గురించి కూడా వినింటారు. అప్పట్లో ఒక పెద్ద సముద్రాన్ని దాటుకొని లంకకి వెళ్ళడానికి కోసము కొన్ని రాళ్లపైన అయితే జై శ్రీరామ్ అని రాసేసి, అలా జై శ్రీరామ్ అని రాసిన ప్రతి ఒక్క రాయి సముద్రంలో బేసానే మునిగకుండా తేలిపోయినాయంట. అలా రాళ్ల మీద జై శ్రీరామ్ అని ఎందుకు రాయాలి, ఎందుకు సముద్రంలో వేసినారని ఒక డౌట్ ఉంటే మీరైతే రామాయణం వినండి, క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే, అప్పట్లో ఏ రాళ్ళనైతే వాడింటారో దాంట్లో ఒక రాయిని తెచ్చేసి మన కసాపురం ఆంజనేయ స్వామి గుళ్ళో పెట్టారు. అసలు ఈ గుళ్ళోకి ఫోన్స్ కెమెరాస్ అలో లేవు, బట్ నేను మీ అందరికి చూపించాలనేసి వాళ్ళని పర్మిషన్ తీసుకొని చూపిస్తాను. అదనమాట రాయి గురించి. ఇంకా ఇక్కడైతే కోతులు మనుషుల్ని ఏమి అనట్లేదు, మనుషులతో ఆడుకుంటున్నాయి. అలాగే మీకైతే నెక్స్ట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటాను. అదేంటంటే ఇక్కడ కనబడుతున్న ఆంజనేయ స్వామి చెప్పులు 3 నెలలకు ఒకసారి అరిగిపోతాయంట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో పెడతాను, మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.